కట్టా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థములు: శనగపప్పు, పసుపు, సాల్ట్, చింతపండు, కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ధనియాల పొడి. తయారు చేసుకునే విధానం: ముందుగా శనగపప్పును ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కట్ చేసుకుంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, వంకాయ, కొత్తిమీర వేసి బాగా ఉడకనివ్వాలి. పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకుని కొద్దిగా బటర్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగాయ వేసి ఫ్రై చేయాలి. కరివేపాకు వేయాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కల్ని ఇందులో వేసి మరగనివ్వాలి. చింతపండు పులుసు వేయాలి. అల్లం పేస్ట్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. గ్రైండ్ చేసిన శనగపప్పు మిశ్రమాన్ని వేయాలి. బాగా కలుపుకోవాలి. ఇలాగా సరిపడా కారం వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయాలి. ఐదు నిమిషాలు మరగనివ్వాలి. ఈ కట్టాని బిర్యానీలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది.